మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందుతున్న లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, గౌరవ సర్పంచులందరికీ, లబ్ధిదారులకు, మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అధికారులందరికీ ఒక ఆదేశం ఇచ్చాను. మన దగ్గరికి దరఖాస్తు వచ్చిన తర్వాత 3 మాసాల లోపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయాలి. అప్పుల పాలైన తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం ఎంత తొందరగా అందిస్తే అంత మంచిది, వాళ్ళు కూడా సంతోషపడుతున్న ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మీ అందరితో ఎందుకు మాట్లాడించానంటే, ఇవన్నీ కూడా చాలా ఆలస్యంగా మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. అంటే దీంట్లో చాలా వరకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మేమే కొంత తప్పు చేసాం, లేకుంటే మేము ఇచ్చిన అప్లికేషన్స్లో రాంగ్ ఎంట్రీస్ దాని మీద చెప్తున్నారు. కానీ నేను తహసీల్దార్ గారితో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ దరఖాస్తు చేసిన తర్వాత ఏదైనా రాంగ్ ఎంట్రీ జరిగి ఉంటే వెంటనే దాన్ని వారం రోజుల లోపల వాళ్ళకి తెలియజేసి మళ్ళీ వాస్తవం ఏందో తెప్పించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. దాని కొరకు పెండింగ్ అప్లికేషన్ పెండింగ్లో ఉండకూడదు. ఏది ఏమైనా 3 మాసాల లోపు దరఖాస్తు తొందరగా వాళ్ళు చేసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 3 మాసాల లోపే మనం వాళ్ళకు చెక్కులను అందించే విధంగా మన ప్రయత్నం ఉండాలి. ఎక్కడ కూడా అవినీతికి, అక్రమాలకు అవకాశం లేదు. నేను దయచేసి లబ్ధిదారులందరికీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి సమావేశంలో చెప్తున్నా, మా వాళ్ళకి చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వద్దు. అధికారులకు కానీ, మధ్యవర్తులకు కానీ ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వకూడదు. 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా దయచేసి పేద ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథకాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నదే నా అభిప్రాయం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు నెత్తి మీద ఉన్న ప్రతి నెల ఆ అప్పుకు మితి కడుతూ, ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ కడుతూ, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు గత ప్రభుత్వాలు రైతు బంధు ఇచ్చినాయి, ఇప్పుడు మనం రైతు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు, దాన్ని మనము ఇప్పుడు కొనసాగిస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వము ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, వాటిని కూడా మనం కొనసాగిస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో పేద ప్రజల సంక్షేమం కొరకు, మహిళా సంక్షేమం కొరకు, రైతు సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా మహిళలకు సంబంధించినంత వరకు ప్రభుత్వం రాగానే ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక చక్కటి అవకాశం మీకు కల్పించింది. చాలామంది మహిళలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. రెండవది, గృహజ్యోతి పథకం కింద ఎవరైతే పేదవాళ్ళు ఇంటి అవసరాల కొరకు కరెంటు వాడుకుంటున్నారో ప్రతి నెల 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫ్రీ పవర్ వస్తుంది. మీ అందరికీ 0 బిల్స్ వస్తున్నాయి. మూడవది, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇవాళ రేషన్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనలో చూసి వాళ్ళ ఆంధ్ర చేస్తున్నది, మనలో చూసి ఇంకో రాష్ట్రం చేయాలని చూస్తున్నది. కానీ సన్న బియ్యం పంపిణీలో దేశానికి ఆదర్శంగా నిలిచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఇవాళ దాదాపు 22,500 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్నాం. మన రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్నాం. అందులో మన నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడుతున్నాం. ఒక మాట మీకు సంతోషంగా చెప్పాలి, ఇలా జనగామ జిల్లా తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉన్నది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పి నేను మీకు చెప్పాను. 93% ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే ఇల్లు గ్రౌండింగ్ అని, ఇంకొక 7% మాత్రం కావాల్సిన అవసరం ఉన్నది. అవి కూడా త్వరలో చేపడతారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా లబ్ధిదారులు చాలా సంతోషంగా ముందుకు వస్తున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపడుతున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ, సన్నబియ్యం విషయంలో కానీ, జీవజ్యోతి మన గృహజ్యోతిలో కానీ, లేదా మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో కానీ, సీఎంఆర్ చెట్ల విషయంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జాగ్రత్త పడడం జరుగుతున్నది. మన నియోజకవర్గంలో గతంలో విపరీతమైన అవినీతి అక్రమాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు మొదలుకొని స్థానిక ఎమ్మెల్యే దగ్గర ప్రతి వార్డు అందరినీ కడిగి దూచుకున్నాడే తప్ప పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఇవాళ వాళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. స్థానికంగా కూడా మనకు ఏ రకమైన ప్రభుత్వ పథకాల విషయంలో ఏ రకమైన అక్రమాలు జరిగినాయో, అవినీతి జరిగిందో మనకు తెలుసు. ఆనాడున్న పెద్దలు, ఆనాడున్న ఎమ్మెల్యే గారు, ఆనాడున్న పెద్దలు పదవులు అమ్ముకున్నారు, పనులు అమ్ముకున్నారు, ప్రభుత్వ పథకాలు అమ్ముకున్నారు, దళిత బంధు అమ్ముకున్నారు, మన బీఫామ్లు అమ్ముకున్నారు. ఒకటి అమ్ముకున్నారు, ఒకటి అమ్ముకోరని ఏం లేదు. మండలాల వారిగా ఏజెంట్లను పెట్టుకొని ప్రభుత్వ పథకాలను అమ్ముకున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యే ఉన్న సమయంలో అవినీతి అక్రమాలు జరగకూడదనే ప్రయత్నం చేస్తున్నాను నేను. మన నియోజకవర్గానికి గతంలో చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. అవినీతి అక్రమాలను తగ్గిస్తూ సరైన సుపరిపాలన అందిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఖర్చు లేకుండా అందాలన్నదే నా ఆలోచన. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి నేను కోరుతున్నాను. కొత్తగా ఎన్నికైన సర్పంచులందరికీ నాదొక విజ్ఞప్తి. ఈ ప్రభుత్వ పథకాల అమలులో కానీ, గ్రామ అభివృద్ధి విషయాలలో కానీ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయండి. పార్టీలకు అతీతంగా సర్పంచులందరికీ గ్రామాల అభివృద్ధి విషయంలో నా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి ఎన్నికల ముందు అనేక రకాలైన పోటీలు ఉంటాయి. విత్ ఇన్ ద పార్టీ పోటీలు ఉంటాయి, వేరే పార్టీలతో మనకు కూడా పోటీలు ఉంటాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయి గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడదాం, అది వేరే విషయం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచులు గ్రామాభివృద్ధి పైన దృష్టి పెట్టాలి.